పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రోజున మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టారని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ మెడికల్ కాలేజీ వైపు చూస్తూ ఆహా ఓహో అన్నటువంటి పరిస్థితి సృష్టించామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే మొత్తానికి మెడికల్ కాలేజీ నిర్మాణం సంబంధించి వాస్తవాలు ఏంటో తెలుసుకోవడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీ అయినటువంటి ముల్లంగి వెంకటరమణ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ గురించి చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. రాష్ట్రం మొత్తంలో 17 మెడికల్ కాలేజీ నిర్మాణాలు ఆయన హయాంలో జరిగాయని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారు అసలు మెడికల్ కాలేజ్ నిర్మాణం చేపట్టలేదు, పీపీపీ మోడల్ ద్వారా ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల గురించి? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ యూనివర్సిటీ కూడా ఒకటి తెచ్చి పెట్టేశాడు. ఎక్కడ? విజయవాడలో. తెలుసా మీరు? వైఎస్ఆర్ యూనివర్సిటీ అని. ఇంకా ప్రతి ఒక్కటి చాలా రంగులు ఉంటే చాలు వాళ్ళకి. డబ్బా, బ్రష్, మనిషి ఉంటే ఏ కాలేజీలైనా కట్టేస్తారు, ఎన్ని విమానాశ్రయాలైనా కట్టేస్తారు, ఏమైనా చేస్తారు. వాళ్ళకి కావాల్సింది పెయింట్ డబ్బా, బ్రష్, ఒక మనిషి ఉండాలా. అదే చెప్తున్నా విను. ఏ కాలేజీ కావాలంటే ఆ కాలేజీ రంగులు తీసేసి బోర్డులు తీసేసి పెట్టేస్తారు. ఇప్పుడు తిరుపతి మాకు దగ్గర మెడికల్ కాలేజీ అంటే అక్కడ వైద్య వృత్తిని నేర్చుకునేదానికి మెడికల్ కాలేజీలు, ఎస్వి మెడికల్ కాలేజ్ అని ఉంది. ఈసారి గెలిచుంటే ఎస్ పక్కన వైఎస్ అని పెట్టేసి ఉంటాడు. దానికి డబ్బాలు తెచ్చి ఒక 20 మంది వాలంటీర్లు పెట్టేసి పెయింటర్లు తెచ్చేసి పెయింట్ కొట్టేస్తుంటాడు. ఆ విధంగా ఎత్తుకుంటే ఎన్ని మెడికల్ కాలేజీలైనా కట్టేయచ్చు, ఎన్ని మెడికల్ కాలేజ్ అయినా చేసేయచ్చు. దాంట్లో బోధన ఏమిటంటే వీళ్ళ మెడికల్ కాలేజ్, వీళ్ళ అభిప్రాయం. మెడికల్ కాలేజీలోకి నేను ఒకసారి పోయా. నేను కూడా సైన్స్ చదివా, మెడిసిన్ ఎంట్రన్స్ రాశాను నేను. తర్వాత ఈ రోజు వచ్చింది చూద్దాం మెడికల్ కాలేజ్ అని వెళ్తే దాంట్లో ఈ శవాలు కాళ్ళు, చేతులు, పుర్రె, ఏళ్ళు ఇవన్నీ ఉంటాయి అక్కడ. అవన్నీ చూసి కొంచెం భయపడుతూ వచ్చాం. మెదడు, పాములు ఇవన్నీ ఉంటాయి. అసలు బహుశా మెడికల్ కాలేజ్ వైద్య వృత్తి అంటే శరీరంలో ఉండే అవయవాలు, వీటి గురించి తెలుసుకునేది ఈ వైద్యం అంతా డాక్టర్లు అనేసి ఒక అవగాహనతో మనకు కూడా తెలుసుకుని ప్రత్యక్షంగా చూసాం. ఇతను ఏమిటంటే వైద్య కళాశాల అనే పేరు పెట్టేసి అందరికి ఆ భూములు కొట్టేశాడు పూర్తిగా. ఈ వేళకి ఇటుకరాలు పెట్టిన చరిత్ర లేదు. అతను పెట్టిన ఇటుకరాళ్ళు ఏమిటంటే సమాధిరాళ్ళు. దానికి జగన్ బొమ్మ పెట్టేశాడు. ట్యాంకులకు రంగులు కొట్టేసినాడు. ఎక్కడ చూసినా వ్యవసాయ పొలాల కాడ గట్ల మీద ఆయన బొమ్మతో ఉంది. లాస్ట్కి ఎవరైనా చచ్చిపోతే కూడా ఆ శవానికి ఈయన బొమ్మ వేసేస్తే మొత్తం జగన్ 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 అని సమాధులంతా ఆయన బొమ్మనే చూసే రోజులు వచ్చేస్తుంటాయి. సమాధికి కూడా ఎవరైనా చనిపోతే ఆ సమాధికి కూడా ఈయన రాళ్ళే పెట్టేసరిగా ఉంది మన జగన్ గారు. ఆ జగనన్న ఏమనుకుంటాడు మన తెల్ల? నో జగనన్న, నువ్వు ఒకసారి తెలియక అడుగుతాను. తమరు మెడికల్ కాలేజీలు ఎన్ని కాలేజీలు అంటే 15 కాలేజీలు అన్నా. నువ్వు నీ వెనక నుండే విడుదల రజని, జబర్దస్తి, ఇలాంటి వాళ్ళు ముగ్గురు వీళ్ళలే కొంచెం బాగా డ్యాన్స్ చేస్తారు వేసేవాళ్ళు వీళ్ళు. ఆ మెడికల్ కాలేజీ పెట్టాము. ఆమె ఒక వైద్య వృత్తికి సంబంధించి ఆమెకు శాఖలు ఇచ్చినారు. వీళ్ళకి ఏమిటంటే పేర్లు చాలు, బోర్డులు. నువ్వు బోర్డు తగిలిస్తావు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని, రవాణా శాఖ మంత్రి అంటావు, హోంశాఖ మంత్రి అంటే వాళ్ళ ఇండ్ల కాడ పెట్టుకోవచ్చు. ఆ సెక్రటరీలు కూర్చోవచ్చు. వీళ్ళ యొక్క పని అంతా వాడు బొజ్జల, ఏం పేరు, బొజ్జల సజ్జల గజ్జల, ఎవరు ఆయన పేరు ఏం పేరు ఏమంటారు, ఎవరో వాడు మంత్రిగాడు, మంత్రి దండం ఎత్తుకొని పెడతాడు. ఏం పేరే? రామకృష్ణారెడ్డి. ఇప్పుడు వాడిని పెట్టేశావు. మన దగ్గర ఉన్న జగనన్న ఈ మంత్రిగాళ్ళు ఇవిని అసలు ఈ వ్యవస్థకు మనం ముఖ్యమంత్రి అనే మాట మీరు మర్చిపోయినారు. మీ వెనకాల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మర్చిపోయినారు. ఈ రాష్ట్రాన్ని మనం పరిపాలిస్తామా, మనమే ఎమ్మెల్యేలా, మనమే ఏమైనా మంత్రులు అనేది కూడా మర్చిపోయినారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఈ అసెంబ్లీలో అడుగు పెట్టినలేదు. నువ్వు చెప్పిన డూప్లికేట్ మాటలకో వీళ్ళకంతా జనాలు అయిపోయా, సిపిఎస్ అయిపోయా, కాలేజీలు ఫీజులు అయిపోయా, పెన్షన్ ఏది అడిగినా మీరు చేయని పని ఏమిటంటే సముద్రాన్ని ఆకాశంలోకి, ఆకాశాన్ని సముద్రంలోకి, అది ఒకటే మీరు చెప్పండి. ఏమ్మా జగనన్న, నో చెప్పబ్బా. ఇది ఆకాశం మాట ఎత్తలా. మీరు నిమిషానికి వాన కురిపిస్తారని చెప్పలా. చెప్పే కార్యక్రమాలు పెట్టి చెప్పని కార్యక్రమాలు ఎన్నో చేసేసాడు మా జగన్మోహన్ రెడ్డి. ఆయన చెప్పలా. పబ్లిక్ గా సంపి పార్సల్ చేస్తానని చెప్పలా, అది చేసేసాడు. సినాయిని సంపి గుండెపోటుని, గొడ్డల పోటుని ఆయన చంపలా. చెప్పాడా? చంపేది. తల్లిని ధరిమేస్తానని చెప్పాడా? చెప్పలేదు. చెల్లిని ధరిమేస్తానని చెప్పాడా? ఇవి కూడా స్కీముల్లో ఒక భాగం. ఆయన స్కాములు
ఎక్కడ ఏ స్కామ్లో తయారు చేసి ఎవరి ద్వారా డబ్బు దాచాలా, ఎక్కడ పెట్టాలని. అమ్మఒడి పెట్టావు, అమ్మఒడి లండన్కి పోయింది. ఇక్కడ లండన్, ఎక్కడ అమరావతి నుంచి లండన్ సపరేట్ ఫ్లైట్. ఇక్కడ నుంచి నీ భార్య, నీ వెనకంటే జనాలు, ఈ అమ్మఒడి డబ్బంతా ఇద్దరు కూతుర్లు పోతుంది. నువ్వు నొక్కుతావు బటన్, ఆ సౌండ్ ఎవరికి వినపడదు. డబ్బుగా ఉండిందనుకో, స్కాచ్ పేపర్కు, స్కాచ్ అంటే దానికి ఇందిరా టెలివిజన్కి వెళ్ళిపోతుంది. వారం నుంచి అడ్వర్టైజ్మెంట్ పెరేస్తారు మా జగనన్న, దానికి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఎదురు చూసి అమ్మఒడి రోజు బ్యాంకుకు డబ్బు పడేది లేదు, ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి కాలేజీలు ఏంది, మనం కట్టేది ఏంది బా, ఏమైనా ఒక ఇటుకరా వేసినామా లేదు. 15 మెడికల్ కాలేజీలా నీ మగ, మెడికల్ కాలేజ్ ఏందియా, మెడికల్ కాలేజ్ కూడా నువ్వు కడతావా? నీ మగాన్ని మెడికల్ కాలేజ్ కట్టేది ఏమన్నా పేరున్నా చెప్పతే ఏందబ్బా ఇది జగన్మోహన్ రెడ్డి. మెడికల్ కాలేజ్ ఎక్కడుందో ఈ జబర్దస్తులందరినీ తోడుకో, ఒక కాలేజీ పొలం. ఆడ ఎంతమంది స్టూడెంట్స్ చదువుతున్నారు, ఎన్ని ఆపరేషన్లు, ఎంతమందికి వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తూ ఉన్నారు, ఎంతమంది పరీక్ష చేస్తూ ఉన్నారు, ఎంతమంది చదువుతూ ఉన్నారు. మీ పులివెందుల ఇంటి ఎవరు వచ్చినారు, ఈ కాలేజీల నుంచి ఎవరు వచ్చినారు, ఒక లిస్ట్ పేర్లు ఇబ్బా. ఇప్పుడు మొన్ననే ఇక్కడ కట్టినావు, విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులు ఎవరు, అక్కడ ప్రొఫెసర్లు ఎవరు, ఆ యూనివర్సిటీ పేరేమి, ఆ విద్యార్థులు, అవన్నీ ఉండాలి కదా బనువా. అది ఉండాలి కదా. అది లేకనే కాలేజీలు ఆడ కట్టేది, ఇంట్లోనా కాలేజీలు కట్టేదంటే ఏందేమే డబ్బు, ఇంట్లో డబ్బు అయితే నువ్వు సంపాదించిన డబ్బు ఇంట్లో పేర్చి పెట్టేస్తావు, బాగుంది. అది సీక్రెట్. కాలేజ్ అనేది బయట ప్రాంతంలో కట్టాలి కదా, అది ఎక్కడో చూడాలి కదా. నిన్నేదో మా మంత్రి గారు పోయి చూశారు, చెరువులు ఉండింది. ఇదేందబ్బా ఇది మెడికల్ కాలేజీ అని. జగనా రాబ్బా, ఎప్పుడు వస్తావు చెప్పు, ఒక కాలేజీకి పోదాము, మీ ఊరికి పోదామా, ఏ ఊర్లో కట్టినావు అని చెప్తాం. అసలు నాకు తెలిసి మా అయ్యారు కథ చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి బాగా వినాలి నువ్వు. జగన్మోహన్ రెడ్డి నీ చెంచాగాళ్ళందరూ వినాలా. నువ్వు చదివిన మెడికల్ కాలేజీలో, నువ్వు రాసిన టెస్ట్ రాసిన వాళ్ళు, ఈ ఏదన్నా కూడా కానీ ఒక కాలేజీలో, మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ రిటర్న్ టెస్ట్ ఒకటి పెట్టినారు. అరే నీ మగానికి పరీక్షలు రాసి పాస్ అయింటే కదా నువ్వే టెస్ట్ గురించి తెచ్చేది. ఒక సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయాలంటే టెస్ట్ రాస్తారు, దాని మీద ఎన్నో ఉంటాయి. నువ్వు గ్రూప్ రాసేసి పేర్లు ఇచ్చేసి వాళ్ళు ఉన్నప్పుడు చదువురాను ఎత్తుకు దానికి చైర్మన్ పెట్టేసి ఈ పేర్లు ఇచ్చేసి రిలీజ్ చేసేస్తావు అంతా, గ్రూప్ 1 ఇవన్నీ. ఏమి సిగ్గు లజ్జ లేకుండా నువ్వు మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీనా, ఇవే కాలేజీలు, ఇవే వృత్తి. ఒక రాజు అంటే, ఒక రాజు మంత్రులను, సక్రమైన మంత్రులను పెట్టుకుంటే ఆ రాజ్య పరిపాలన బాగుంటుంది. ఒక కాలేజ్ అంటే ఒక ఎంట్రన్స్ పెట్టి దాంట్లో మెరిట్ విద్యార్థులు తీసుకొని వాళ్ళు ఆ కాలేజీలో మెరిట్ లిస్టులో మా ఇంజనీరింగ్ కాలేజీలో ఇంతమంది పాస్ అయినారు, మా మెడికల్ కాలేజీలో ఇన్ని సీట్లు వచ్చినాయంటారు. అది ఒక రాజు అంటే మంత్రులు ఉండాలి. నీ దగ్గర ఉండే మంత్రులు ఎవరు? అంబట్ రాంబాబు, పరమ వీర చక్ర వ్యభిచారి శిరోమణి, డాక్టరేట్ కలిగిన వాళ్ళు, సరేనా. ఆ విధంగా చెప్పాలంటే మహిళలు ఉన్నారు మా సోదరులు, వాళ్ళ పేరు చెప్పకూడదు, బాగుండదు. మీరంటే అసెంబ్లీలో ఏదేదో చెప్పి తిట్టిస్తారు, అది అసెంబ్లీ పెట్టిండేదే తిట్టించేదానికి మీరు. మేము అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ శాసనాలు పెడతారు. అరే నాయన, ఎంతమంది సింహగాను ఊసి నీకు చెప్తా ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గు లజ్జ లేదయ్యా. ఒక్కరోజన్నా ఒక నిజమైన మాట చెప్పు అంటే 365 రోజుల్లో ఒక్కరోజు కూడా ఒక నిజం మాట్లాడడం లేదు. చెప్పాడండి, నిజం మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అక్కడ? ఎవరు లేరు. ఎక్కడ చూడు ఇక్కడ కృష్ణానదిని మూసేసా, చంద్రబాబు నాయుడు ఇల్లు అమరావతి మునిగిపోయిందనే దానికి అడ్డంగా పడవలు పెట్టేశా, ఏమేమో చేస్తా ఉండవు. అవన్నీ నీకే చెల్లు. అవన్నీ నీ గురించి చెప్పాలా, నీ గురించి మాట్లాడాలంటే ఎంతమంది యంత్రాంగము, ఎంతమంది యొక్క మేధాశక్తి, ఎందుకు పనికిరాని ఎవడన్నా ఉండాలంటే ఈ దేశంలో తలతిక్కోడు, మెంటలోడు, నువ్వు ఒకడే సైకో ఉండేది. నీకోసం ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కాడి నుంచి ఈ టైం వేస్ట్ చేయడము, మీరు అడగడము, సార్ అందుకే చెప్పేశాడు నీ గురించి ఆలోచించాడు జగను. నువ్వేందో చుట్టుకారం హెలికాప్టర్లు 1000 మంది బందోబస్తు పెట్టుకున్నావు. అసలు నేను చంపాలంటే ఎవరు చంపాలా? నీ బంధువులు చంపాలా? నీ వెనకంటే ఉండేది. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు పెట్టేసినావు. నువ్వు చంపించిన వాళ్ళ యొక్క చరిత్ర వెనకాల వాళ్ళు చంపేసినావు. అసలు తెలుగుదేశం పార్టీ నిన్ను ఆ గురించి ఆలోచన చేసే ప్రసక్తే లేదు. ఆ టైం లేదు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము,
ఈ రాష్ట్రంలో పరిశ్రమల కోసము లోకేష్ బాబు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము చంద్రబాబు నాయుడు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. నువ్వేమరంటే నిన్ను చంపేస్తారనేసి ఇల్లంతా చుట్టుకారము బైండింగ్ చేసుకుంటూ వైర్లు వేసేసినావు. వెనకంటే ఎవరెవరినో పట్టుకొని వస్తావు. నిన్ను చంపాలంటే అవినాష్ రెడ్డి, నిన్ను చంపాలంటే శర్మిల, నిన్ను చంపాలంటే ఇంకా మిగిలిన మంత్రులు. ఎందుకంటే వాళ్ళందరూ ఇరికిచ్చేసినావు. వాళ్ళు నిన్నే అసలు లేపేశారనుకో అయిపోతుంది. నువ్వు వాళ్ళు చంపేయాలని ఉండవు, వాళ్ళు నిన్న చంపేస్తారు. తెలుగుదేశం పార్టీ కానీ ఈ రాష్ట్రంలో పోలీసులు కానీ నీ జోలికే రారు. నువ్వు ఒక పనికిరానోడిని డిసైడ్ చేసేసినారు బా జగన్మోహన్ రెడ్డి. నీ జోలికి ఎందుకు వస్తారు? ఏం పని ఉండదు, నీకు పని పాట లేదు కాబట్టి నిద్ర లేచిన పట్టింటే ఒక టీంను పెట్టేసావు. ఇతను ఎందుకంటే ఉండాలి అందరినీ ఎవరెవరు వేసేయాలని. సెకండ్ హాలిడే వచ్చిందంటే శుక్రవారం నైటే జేసీబీలు ఇటాచ్లు అన్నీ రెడీ చేస్తావు. శనివారం నుంచి ఆదివారం వరకు మొత్తం లేపుకుంటా పోతూ ఉంటావు. మాకు సార్కి ఒక ముఖ్యమంత్రి గారికి ఆయనకు టైం లేదు, లీవ్ లేదు, జబ్బులు రావు ఆయనకి. టీ కూడా ఆయన ఏ రోజైనా తలనొప్పి వచ్చిందని చెప్పాడా? లేదు కదా. నీకు నీ కుటుంబీకులకు నువ్వు మాట్లాడితే ఒక నెలకు 3 సార్లు పోతావు. హోదా తెచ్చేస్తానని అంటావు, ఆ విమానంలో పట్టడంలా హోదా. నిధులు తెచ్చేస్తాను అంటావు, ఆ విమానంలో పట్టడంలా. ఆ నిధులన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. ఆ హోదాలంతా నీ వెనకంటే ఉండే లీడర్లకు వెళ్ళిపోతున్నాయి. అది ఏం హోదానో మాకు అర్థం కాల. స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికే నీకు అర్థం కాల. ఈ ప్రత్యేక హోదా నీ అన్నదమ్ములకు వచ్చేసింది. ఎవరికి? అవినాష్ రెడ్డికి. ఆ నిధులంతా నీ గోడౌన్లో కంటైనర్లు వెళ్ళిపోతున్నాయి. నీ ప్రత్యేక హోదాకు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఈ తిరగనే సరిపోయింది నీ పరిపాలన 5 సంవత్సరాలు. కేసులు, బిల్డింగ్లు ధ్వంసం చేసేది, మనుషులు ధ్వంసం. నీది ఎక్కడ నీకేమన్నా తెలిస్తే కదా. ఈ రాష్ట్రాన్ని బాగుపడద్దాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను, నిరుద్యోగులను, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, మహిళలను, వ్యవసాయ రైతులను, వృద్ధులను ఎవరి గురించన్నా పట్టించుకుంటాడవా? నీకు లేదు బుర్రా. ఎత్తుకుంటే హింస. ఏందా కరోనా దరిద్రం. నువ్వు రావడం కరోనాలో మాస్క్ కడితే చంపేస్తుంది, దళితుల మీదే పోతుంది. నీ హింసతో పుట్టినటువంటి ఫ్యామిలీ నీది. మీ ఫ్యామిలీయే హింస. మీ ఫ్యామిలీ పుట్టినదే హింసతో. మీ ఇంట్లో ఎంటైర్ మీ ఫ్యామిలీ కేసులతోనే ఉండారు. నీ తోడబుట్టిన చెల్లెలు చెప్తోంది, సిగ్గు లేదు, ఏం లేదు మా జగనన్నకు, మొత్తం హింసతో కూడుకున్నావు, ఒక్క మాట కూడా నిజం చెప్పండి. దాని గురించి మాట్లాడవా? ప్రెస్ స్టేట్మెంట్ పెట్టు. శర్మిల గురించి, విజయమ్మ గురించి ప్రెస్ స్టేట్మెంట్ పెట్టు. వాళ్ళ మీద పెట్టి అంటే కాలేజీ కట్టేస్తే ఏంది కట్టేది? నువ్వు కాగితాలతో కూడా, దాని మీద పెన్నుతో కూడా రాయలేవు నువ్వు కాలేజీ అని. ఆ కాలేజీ పేరు రాయ్యా, ఎన్ని కాలేజీలు పెట్టినావు, ఆ లొకేషన్ పెట్టు, రేపు పొదాం. అంతేగాని ఏదంటే అది మాట్లాడేస్తాడు జగన్మోహన్ రెడ్డి. పిచ్చి పట్టిపోయింది. త్వరలో చంద్రబాబు నాయుడు అయితే వేసేసి, నేనే ముఖ్యమంత్రి అయితే అతన్ని ఎప్పుడో లోపల వేసేసి మెంటల్ హాస్పిటల్ చూపించేస్తుంటాడు. ఇతను హాస్పిటల్కి పెడితే ఇతను వేస్ట్, ఈ సెక్యూరిటీ ఇవన్నీ గమ్మున వదిలేశాడు. ఇతను జైల్లో పెట్టా, వాక్కొని వదిలేశాడు. ఇతంతో పనిలే చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశానికి. నువ్వేమైనా వాక్కోని, అది చట్టం చూసుకుంటా ఉన్నది. నీ కోర్టు అంటే భయం లేదు, చట్టం తెలియదు, చట్టాన్ని గౌరవించవు. ఎవరిని గౌరవిస్తావు? ఒక అవినాష్ రెడ్డిని గౌరవిస్తావు. తమ్ముడు ఎవరిని గౌరవించలేదు. భార్యను అవినాష్ రెడ్డి తప్పితే ఎవరిపైన నీకు అభిమానం లేదు. ఆయన తమ్ముడు, నీ ఆస్తికి వారసుడు అతను, నీ నీ బిడ్డలు. ఇది తప్పితే ఈ రాష్ట్రం గురించి పట్టించుకునే లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి రాను 1 సంవత్సరంలో ఇతన్ని కూడా మర్చిపోతారు. ఇతన్ని కూడా ఆలోచన చేయరు. నేనైతే ఇంకోసారి కూడా ఆలోచన రాదు. మీరు కూడా ఇతన్ని 1 సంవత్సరంలో మర్చిపోతారు. చట్టమన్నా లోపలే వేస్తుంది. ఇతను సైకోతో మెంటల్ అన్నా వచ్చేదన్నా ఇతర దేశాల్లో హాస్పిటల్లోనే జాయిన్ అయిపోతాడు తప్ప ఇతని గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు. ఈ పార్టీ ఉండదు. ఇది పూర్తిగా స్లాబ్ అయిపోయి పూర్తిగా భస్మం అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe to Leo News for more videos.